వెల్కమ్ ఆల్. ఈరోజు మనం కామారెడ్డిలో జరగబోతున్న రాష్ట్ర స్థాయి సైన్స్ ఫేర్ ఎగ్జిబిషన్లో ఉన్నాము. సో ఇక్కడ టీచర్ ఎగ్జిబిషన్ చాలా అద్భుతంగా ఉన్నాయి. అందులో ఒక మంచి ఎగ్జిబిట్ దగ్గర నేను ఉండడం జరిగింది. అది మరోరా కాదు, మనందరికీ సుపరిచితులు. ఎంతో కాలంగా విద్యార్థుల యొక్క ఆసక్తిని పెంచడానికి, వాళ్ళ సృజనాత్మకతని వెలికి తీయడానికి ఎన్నో సంవత్సరాలుగా కృషి చేస్తున్న మన కపిల్ నరేష్ సార్. సో సార్ యొక్క ఎగ్జిబిట్ ఎలా ఉంది, తన యొక్క ప్రయత్నం ఏంటి, తను చేయడానికి వెనుక గల కృషి ఏంటి అనేది మనం ఒకసారి తెలుసుకుందాము. నమస్తే సార్. నమస్తే సార్, చాలాసార్లు చూస్తున్నాము, చాలా ఇయర్స్ నుంచి మీరు ఇలా సౌత్కి వెళ్తున్నారు, ఎన్నో రకాల కృషి చేస్తున్నారు. సో ఈసారి మీరు ఎగ్జిబిట్స్లో ఏమేమి తీసుకొచ్చారు, సో ఇది ఎలా పిల్లల యొక్క క్రియేటివ్ థాట్కి బ్రెయిన్కి డిస్టర్బ్ అవుతుంది సార్? మేడం, నేను బేసిక్గా ఫస్ట్ పిల్లవాడికి చదవడం, రాయడం, ఈ చతుర్విధ ప్రక్రియలు ఏవైతే ప్లస్ మైనస్ ఇట్లాంటివి ఏవైతే ఉంటాయో బేసిక్గా వస్తేనే మిగతా మెటీరియల్ ఏదైనా కూడా తనకి యూజ్ అవుతుంది అనే ఉద్దేశంతో బేసిక్స్ నేర్పించడానికి మాత్రమే నేను ఇక్కడ ఎగ్జిబిషన్ తీసుకొచ్చాను. మా స్కూల్లో నేను వాడుతున్నటువంటి స్పెషల్గా దీనికంటూ ఏం తయారు చేయలేదు, మా దగ్గర బేసిక్గా వాడుతున్నాను. నర్సరీ, ఎల్కేజీ, యూకేజీలో ఉన్నటువంటి పిల్లలు నార్మల్గా అసలు వాళ్ళకు నంబరింగ్ అండ్ రాయడం అట్లాంటి తెలియని టైంలో ఆడుకునేటువంటి ఆట వస్తువులతో సో ఇది ఇట్లాంటి దాన్ని యూజ్ చేస్తూ ఇలా వేస్తూ నంబర్ ఎంత వచ్చిందో ఆ నంబర్ని ఎన్ని చుక్కలు ఉన్నాయి అలాంటి చుక్కల్ని ఐడెంటిఫై చేస్తూ ఇలాంటి దానిపైన తాను చూస్తూ ఇవి 2 చుక్కలు, ఇవి 2. సో ఇట్లా అన్నీ ఒకసారి ఇట్లా పైకి తీసేసి ఇట్లా చూపిస్తాం. తను ఇట్లా వేస్తాడు, 3 అని పడ్డది అనుకోండి, 1 2 3 ఇట్లా మనం కౌంటింగ్ నేర్పిస్తాం. నేర్పినటువంటి కౌంటింగ్ను ఇక్కడ రాపిస్తాం మేడం. రాయడానికి యూజర్ ఫ్రెండ్లీగా ఉండేటువంటి మార్కర్ను తీసుకుంటాం. సో ఆ మార్కర్ కూడా అనుకుంటాం. ఈ మార్కర్ ద్వారా ఇట్లా తను ఇట్లా రాస్తాడు, మళ్ళీ రబ్ చేయొచ్చు, మళ్ళీ వేస్తాడు, మళ్ళీ చుక్కలు చూస్తాడు, 5 వచ్చినాయి, ఇట్లా ఇవన్నీ 5. దీని ద్వారా అడిషన్ కూడా చేయొచ్చు. ఇందులో 5 వేసాను మేడం, ఇక్కడ ఏమీ లేదు, 0 అనే కాన్సెప్ట్ కూడా వస్తుంది. సో ఇట్లా తనకి అడిషన్ అండ్ 5 డిజిట్స్ వరకు సబ్ట్రాక్షన్ కూడా చేసేటువంటి అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 5 ఒకసారి 5 వచ్చినప్పుడు తను ఏం చేస్తాడు, 5 పిక్ చేస్తాడు, 5 డాట్స్ పిక్ చేస్తాడు. చేసిన తర్వాత మళ్ళీ ఇట్లా చేసినప్పుడు అయితే 5 వస్తుంది, లేదంటే 5 కంటే తక్కువ వస్తుంది. సో 1 డాట్ రిమూవ్ చేసినప్పుడు మిగతాది ఎంత రిమైనింగ్ 4 అనే కాన్సెప్ట్ను కూడా ఇందులో నేర్పించారు. సో ఇక్కడ కొద్దిగా వాడికి కష్టం అవుతుంది, కానీ ఐడెంటిఫికేషన్ చేయగలుగుతున్నాడు నంబర్స్ని. అట్లాంటి టైంలో ఇలాంటిది యూజ్ చేస్తుంది. ఇదేంటంటే పిల్లవాడికి నంబరింగ్, కౌంటింగ్ అనేది నేర్పిస్తూ దాన్ని ఎలా రాయడమో చూపించడం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ కొన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ బీడ్స్ లాంటివి కానీ ఇంకేమైనా వస్తువులు కానీ ఇందులో వేస్తాను. వేసే క్రమంలో ఏం చేస్తానంటే సేమ్ సంఖ్యలో ఉండేలాగా వేస్తాను. ఇక్కడ నేను ఏం చేసిన, ఇందులో 3, ఇందులో చెప్పండి మేడం 3, ఇందులో 3 అంటే 3ని ఏ విధంగా రాయాలి అనేది నేను ఇక్కడ ఇది రాసి మలిపేయచ్చు, రాసి చూపిస్తాను ఒకసారి. రాసి చూపించి ఈ 3ని ఏ విధంగా రాయాలో నేను వాడికి చుక్కలు డాట్స్ పెట్టి గైడ్ చేస్తాను. ఈ డాట్స్ పైన రాస్తారు. ఇవే డాట్స్ని ఇక్కడ కూడా పెట్టేసి వాడికి రాయడం అనేది నేర్పిస్తాను. ఇంకా కొద్దిగా అడ్వాన్స్ ఉంటే ఇందులో వాడికి స్పెల్లింగ్ కూడా రాసి చూపించవచ్చు. సో ఇది ఒక వస్తువుని ఒక నంబరింగ్ రూపంలో రాయడానికి ఉపయోగపడేటువంటి థియరీ. సో తనకు వచ్చింది 10 వరకు నంబర్స్ వచ్చినాయి. వచ్చిన తర్వాత అడిషన్ నేర్పించాలి, లేదంటే సబ్ట్రాక్షన్ నేర్పించాలి. ఇది ఇస్తాను. ఏదైనా నేను తయారు చేసిందంటూ ఎలాంటి ప్లాస్టిక్ యూసేజ్ చేయకుండా, ఒకసారి డ్యామేజ్ అయినా కూడా మళ్ళీ క్లాస్ రూమ్లోనే ఆ 10 నిమిషాలలోనే తయారు చేసుకున్నటువంటి విధంగా. ఇది డ్యామేజ్ అయిందనుకోండి, మహా అయితే దారం తెగిపోవచ్చు, ఇంచినిపోవచ్చు, మళ్ళీ దారానికి పూసలు పుచ్చుకొని ఈజీగా తయారు చేసుకున్నటువంటి విధంగా పిల్లవాడి చేతికి ఇస్తే ఈజీగా వాడు చేసుకున్నటువంటి విధంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 9 + 8 ఎంత అని అడుగుతాం, లేదంటే చిన్న నంబర్లు 5 + 4 5 + 8 ఎంత అని అడుగుతాం. ఈ బీడ్స్ అన్ని 1 సైడ్ ఉంటాయి. ఇట్లా ఫస్ట్ 5 కౌంటింగ్ అనేది వానికి వచ్చింది. ఆ స్టెప్ నుంచి ఇక్కడికి వస్తాడు, కౌంట్ చేస్తాడు 1 2 3 4 5. ఇక్కడ మనం ప్లస్ సింబల్తో ఇది ఎంత అని అడుగుతాం. ఫస్ట్ 5, తర్వాత 8 1 2 3 4 5 6 7 8. ఈ టోటల్ ఎంతలో కౌంట్ చేసి ఇక్కడ వేసేస్తాడు. సో ఈ టైంలో కూడా ఇది వాడికి కరెక్ట్ అనిపించలేదు అనుకోండి, కొంతమంది మాత్రమే వస్తుంది, ఇంకా కొంతమందికి రావాలి అంటే ఏం చేస్తాం, దీనికి బదులు ఇంకో కాన్సెప్ట్ ద్వారా ఉండొచ్చు. సో అదే 5 + 8ని ఇట్లాంటి దానిపైన 5 + 8 = ఎంత అని మనము క్వశ్చన్ చేసినప్పుడు ఇది ఒక కార్, ఇది ఒక గేమ్,
మీరు రోడ్డు పైన ఫస్ట్ కారు 5 స్టెప్స్ వెళ్ళింది అని చెప్పేసి అనుకుంటాడు. 1 2 3 4 5 మన కాన్సెప్ట్ బిల్డ్ చేస్తాం అట్లా. ఇది 8, ఈ 5ని వదిలేసి ఇవన్నీ మళ్ళీ 8, మళ్ళీ 1 2 3 4 5 6 7 8. సో ఇక్కడ ఆగింది 13 దగ్గర అడిగింది. అంటే 5 + 8 = 13 అని రాస్తాడు. ఇక్కడ ఉన్నది రాస్తాడు. సో మళ్ళీ ఇంకొకటి ఈ విధంగా ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు చేసుకున్నటువంటి విధంగా కేవలం అట్టపెట్టెతో తయారు చేసినటువంటి చిన్నది. ఇక్కడ తనకు నంబర్స్ యాడ్ చేయడం వచ్చింది. సేమ్ ఇట్లానే ప్లస్తో పాటు మైనస్ కూడా చేయవచ్చు. దీన్ని వచ్చిన తర్వాత తనకు అదే టైంలో అసలు చిన్న సంఖ్య ఏది పెద్ద సంఖ్య అసెండింగ్ డిసెండింగ్ మొదటి నుంచి నేను ముందే తయారు చేసి పెట్టినటువంటి దీన్ని లాగుతాడు. 1 2 3 4 5 6 చదువుతాడు తను. చదివితే ఈ ఆర్డర్ అనేది తనకు తెలుసు. ఇట్లా 1 నుంచి 10 వరకు ఒక సంఖ్య పెరుగుతూ వెళ్ళేదాన్ని అసెండింగ్ ఆర్డర్లో ఉంది అని తనకు పరిచయం చేస్తాం. అప్పటి వరకు తనకు తెలియదు, అసలు అసెండింగ్ ఆర్డర్ అంటే తెలియదు, డిసెండింగ్ ఆర్డర్ అంటే తెలియదు, జస్ట్ చదవడం మాత్రమే తెలుసు. సేమ్ అలాగే ఇది నిలాగుతాడు. 10 9 8 7 6 5 4 3 2 1. ఇక్కడ ఏమనిపిస్తుంది తనకి పెద్ద సంఖ్య నుంచి చిన్న సంఖ్యకి వెళ్ళింది, ఇది డిసెండింగ్ ఆర్డర్లో ఉన్నది అని చెప్తాం మనం. కాన్సెప్ట్ అనేది తెలియకుండానే వచ్చేటువంటి ఆర్డర్ను చెప్పేటువంటి మెటీరియల్ ఉంది. సో దీని తర్వాత వాటికి ప్లేస్ వాల్యూని చెప్పాలి అంటే ఏదైనా ఒక నంబర్ని మనం ఇక్కడ రాస్తే ఫర్ ఎగ్జాంపుల్ 3896 అని ఉంది. ఈ 6 అనేది 1th ప్లేస్లో ఉన్నది కాబట్టి దీని వాల్యూ 6. ఇది ఒకవేళ 9 యొక్క ప్లేస్ వాల్యూ తెలియాలి అని అంటే 90 అని, 8 యొక్క ప్లేస్ వాల్యూ తెలియాలి అంటే 800 అని, 3 యొక్క ప్లేస్ వాల్యూ తెలియాలి అంటే 3000 అని ఈజీగా తెలుసుకుంటాడు దీన్ని. సో సింపుల్ మనం తయారు చేయాల్సి అట్టపెట్టెకు చేసినటువంటి చిన్న ప్రయత్నం. ఇప్పుడు ప్రైమరీ లెవెల్లో అంటే కాన్సెప్ట్ నేర్పించేంత వరకు 4 డిజిట్ వరకు సరిపోతుంది. 4 డిజిట్ వరకు వాళ్ళకి కాన్సెప్ట్ వచ్చింది అని అంటే 5 డిజిట్ 6th డిజిట్ ఈజీగా చేయగలుగుతాడు కదా, వాళ్ళు ఓవరాల్గా చెప్పినా కూడా చేయగలుగుతారు. సో కాన్సెప్ట్ బిల్డ్ చేయడం కోసం యూజ్ చేసేటువంటి ఇది సార్, ఇది మేడం. దాని తర్వాత మ్యాథ్స్ విషయానికి వస్తే లెస్ దెన్ గ్రేటర్. చిన్నతనంలో అసలు ఈ సింబల్స్ దగ్గర చాలా కన్ఫ్యూజ్ అవుతుంది. సో ఇక్కడ ఏం చెప్తామనంటే పిల్లలకు కొన్ని వస్తువులు ఇస్తాం, ఇట్లాంటి బీడ్స్ ఇస్తాను. నేను ఇక్కడ తయారు చేసింది కాబట్టి ఇట్లా అయితే అక్కడ నేను ఏం చేశానంటే ఇందులో సిమెంట్ వేసి సైకిల్ కూడా వేసాను. సో అది క్లాస్లో యూజ్ అవుతుంది, దాన్ని డిస్టర్బ్ చేద్దాం ఇక్కడ జస్ట్ మోడల్ తీసుకొచ్చిన ఈ పూసలు ఇస్తాను. తనకి ఏం చేస్తాను అంటే సింగిల్ డిజిట్లో ఉన్నాయి చెప్తే డబల్ డిజిట్లో వాడు ఆటోమేటిక్గా తీసుకుంటాడు. నేను ఇక్కడ 9 రాస్తా, ఇక్కడ 3 రాస్తాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏది పెద్దది ఏది చిన్నది అనేది వానికి తెలియదు. తెలియని టైంలో ఏం చేస్తాడు, ఈ కౌంట్ వచ్చింది వానికి. ఇప్పుడు 9 కౌంట్ చేసి 9 పూసలు ఒకదానికి చేస్తాడు. ఈ విధంగా చూపించాలి. లేదు ఈ 2 లేదు, నేను 2 9 + 9 అని చూపించాను అనుకోండి. సో ఇవి 2 సమానమే, ఏది ఎక్కువ కాదు ఏది తక్కువ కాదు, ఈ 2 సమానం అనే కాన్సెప్ట్. సో దీని తర్వాత చిన్న ఫన్ గేమ్ తెలుగు, చిన్న ఫన్ గేమ్ తెలుగు విషయాలు. దీన్ని తిప్పుతాడు, వచ్చినటువంటి అక్షరానికి నెక్స్ట్ కలిపి ఇక్కడ తిప్పండి. క్యారింగ్ అనే కాన్సెప్ట్ క్యారీ ఫార్వర్డ్ అంటారు. అసలు క్యారీ ఫార్వర్డ్ అనే క్యారీ పోతే ఇక్కడ ఫార్వర్డ్ అవుతుంది కాదు. ఇక్కడ చూడండి, ఇప్పుడు 8 + 9 ఎంత 17 ఇక్కడ 171 రాయాలి. రాసిన తర్వాత ఇక్కడ ఈ 7 కదిలించేటువంటి ప్రసక్తి లేదు, వాడికి అవకాశం లేదు. వాడి కాన్సెప్ట్ లేకపోయినా కదిలించేది ఒకటి, 2 ఉండొద్దు. ఒకదాన్ని ఒకటి కలిపినప్పుడు ఒకటే ఉండాలి. ఇలా ఎన్ని వచ్చినా కూడా ఉండొద్దు. దాన్ని ఏం చేయాలి, క్యారీ ఫార్వర్డ్ చేసుకోవాలని మనం ఓవర్గా చెప్తాం, కానీ అదేందనేది కొద్దిగా కన్ఫ్యూజన్ అవుతుంది. క్యారీ అవుతుంది, ఫార్వర్డ్. సో అప్పుడు ఇవి కలిపి ఇక్కడ వేసేస్తాం. దీన్ని రన్ చేయొచ్చు. ఎట్లా అంటే మల్టీపర్పస్, నేను తయారు చేసిన ప్రతి వాళ్ళు ఓన్గా తయారు చేయాలనుకుంటే ఈజీగా, అంటే నాకు యూజ్ ఏదైతే యూజ్ అవుతుందో అది మాత్రమే చేస్తున్నాను. ఇక్కడ పిల్లలకు బేసిక్స్, అసలు
సింబల్స్ అంటే తెలియదు. ఆ సింబల్స్కు పేర్లు పెట్టాల్సిన అవసరం మనకు లేదు. పిల్లాడికి ఏ సింబల్ అని జస్ట్ ఐడెంటిఫై చేయాలి. కొన్ని సింబల్స్ నేను ఇక్కడ వేసి పెడతాను, ఇవన్నింటిని వాడికి ఇస్తాను, లేకపోతే ఇక్కడ పెడతాను. నర్సరీ ఎల్కేజీ యూకేజీ అక్కడ మీ ఇష్టం వచ్చినటువంటి ఏదైనా ఒక సింబల్ తీసుకోవాలి. అక్కడ ఎక్కడ ఉందో అక్కడ దీన్ని ప్లేస్ చేయాలని చెప్పేసి చెప్తాను. సింపుల్గా ఏదో ఒకటి తీసుకుంటాడు. ఫన్ వాడికి అవసరం లేదు ఏది సర్కిల్, ఏది ట్రయాంగిల్, ఏది రెక్టాంగిల్, ఏది స్టార్, ఏది అవసరం లేదు. అదంతా ఐడెంటిఫై చేస్తాను. తనకు ఒక ఐడియా వచ్చిన తర్వాత నేను వీల్ దగ్గరికి వస్తాను. ఈ వీల్ దగ్గరికి వచ్చి ఈ వీల్ తిప్పుతూ ఇందులో లెటర్స్ వాడికి చదవడం రాకపోయినా కూడా నేను అప్పుడు చదవని చెప్తాను. ఇది ట్రయాంగిల్, ఇది రెక్టాంగిల్, స్క్వేర్, ఇట్లాంటి షేప్స్ నేను ఐడెంటిఫై చేస్తాను. మళ్ళీ అప్పుడు నేను ఏం చేస్తానంటే ఇప్పుడు ఇవన్నీ తీసేసి నేను అందులో ఉన్నటువంటి ట్రయాంగిల్స్ మాత్రమే పీసెస్ అందులో పెట్టండి అని చెప్పేసి చెప్తాను. ఓన్లీ ట్రయాంగిల్స్ మాత్రమే పెట్టండి. ఇంకొకటి చెప్పి ట్రయాంగిల్స్ అయితే స్క్వేర్లు పెట్టమని చెప్తాను. ఇంకొకటి అట్లా వాడు ఫన్గా ఆడుకుంటాడు. టేబుల్స్ నేర్పించేటువంటి చిన్న 20 టేబుల్స్ అన్నీ కూడా ఒకే బోర్డు పైన వేసి నేర్పించవచ్చు. అంటే నేర్చుకున్న దానికి మనం ఏదైనా లెక్క చేసేటప్పుడు యూజ్ చేసుకోవడానికి ఈజీగా ఉంది. ఇక్కడ 20 వరకు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 13 5 అని అనుకున్నామంటే దీన్ని 13 వరకు, దీన్ని 13 దగ్గరికి తీసుకొచ్చి దీన్ని 5 దగ్గరికి తీసుకొస్తే ఈ రెండు కలిసేటువంటిదే గ్రిడ్ ఆన్సర్. సో ఇట్లా ఒక్కొక్కటి పిల్లవాడికి తయారు చేయడం ఈజీ. అన్ని వట్ట ముక్కలే అన్నివే, కానీ కొద్దిగా అట్రాక్టివ్ ఉండడానికి షైనింగ్ అది కూడా అవసరం లేదు. కొన్ని అంటే ఇక్కడ నేను ఎందుకు వాడలేదు అంటే మల్టిప్లికేషన్ వస్తున్నది అంటే తన గ్రేడ్ పెరుగుతుంది, దానికి అట్రాక్టివ్ ఉంటుంది. అప్పటికి పాటు అట్రాక్షన్ అంతా చూసేస్తాడు. సో ఎక్కువ అట్రాక్షన్ సైడ్ వెళ్ళలేదు కదా. సో ఇట్లా ఇది మేడం అట్లనే పిల్లవాడికి నేర్చుకునే దీన్ని ఇదే బోర్డును తెలుగు వాడుకుంటాం. వీటి ఇదే బోర్డుని ఇవన్నీ తీసేసి మ్యాథ్స్కు వాడుకుంటాం. ఇదే బోర్డుని ఇవన్నీ తీసేసి మల్టీపర్పస్ బోర్డు ఈ స్టిక్స్ ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్. ఎప్పుడైనా అనిపిస్తుంది మనకు అందరికి ఏంటంటే పిల్లలకి ఎందుకు గుర్తుండట్లేదు, ఎందుకు వాళ్ళకి అర్థం కావట్లేదు. సో ఇలాంటివి అన్ని ప్రాథమిక స్థాయిలో చేయడం ద్వారా నేర్చుకుంటున్నారు. హ్యాపీ లర్నింగ్ అంటే మీరు ఒక్క ఐటెంకే తీసుకోవట్లేదు, అది తెలుగు ఉపయోగిస్తున్నారు, మళ్ళీ మ్యాథ్స్కి ఉపయోగిస్తున్నారు, మళ్ళీ దాన్ని ఇంగ్లీష్కి ఉపయోగిస్తున్నారు. వెరీ నైస్ ఆఫ్ యూ సార్. అంటే ప్రైమరీ స్కూల్లో కూడా మేడం మ్యాక్సిమం మన తెలంగాణలో ఉన్నటువంటి ఏ ప్రైమరీ స్కూల్కి వెళ్ళినా కానీ ఒక టీచర్ ఒక సబ్జెక్ట్ కాకుండా అన్ని సబ్జెక్టులు బోధించాల్సిందే బోధిస్తున్నాడు. ఎందుకంటే అక్కడ సరిపడేటువంటి టీచర్స్ ఎక్కడ కూడా లేరు. వేల మీద లెక్క పెట్టేటువంటి ఒక మండలంలో 40 స్కూళ్ళు 50 స్కూళ్ళు ఉంటే 10-8 స్కూళ్ళలో మాత్రమే సరిపడంత మంది ఉన్నట్టుగా. ఇప్పుడైతే ఈ రిటైర్మెంట్ పెరుగుతున్నటువంటి సందర్భంలో అసలు లేవు. టీచర్ అంటే ఖచ్చితంగా డ్యూయల్ రోల్ లేదంటే ట్రిపుల్ రోల్ ప్లే చేయాల్సింది. కాబట్టి వాళ్ళకి యూజ్ అయ్యేటువంటి విధంగా ఒకటి తయారు చేసుకుంటే దేనికైనా వాడుకోవచ్చు అనే విధంగా. ఇది కేవలం మీరు చెప్పాక పిల్లలు ప్రాజెక్ట్ స్థాయిలో వాళ్ళకి అర్థమవుతుంది. మళ్ళీ పిల్లలు కూడా ఇంకొకరు ఆడుతూ పాడుతూ వాళ్ళు నేర్చుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. సో ఇదండి మన నరేష్ సార్ యొక్క టీఎల్ఎఫ్ సార్. ఇంకా ఇప్పుడు అందరి ప్రశంసలు నిన్న ఐసీఆర్టీ డైరెక్టర్ రమేష్ గారు కూడా అభినందించారు. అండ్ ఇక్కడ ఎంతోమంది టీచర్స్, స్టూడెంట్స్ చాలా వరకు ఇప్పుడు మాకు ఇప్పుడు టైం దొరికింది సార్ యొక్క ప్రాజెక్ట్స్ అవన్నీ చూడడానికి. సో సార్ ఆల్ ది బెస్ట్. తప్పకుండా మీరు రావాలి, మనస్ఫూర్తిగా రావాలి, మేము అందరం కోరుకుంటున్నాము. ఆల్ ది బెస్ట్. Thank you.